జై శ్రీరామ్. భగవంతుని శ్లోకాలు నేర్చుకునేటప్పుడు అర్థంతో పాటు నేర్చుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి అవి అర్థమయ్యేట్టు చెప్పి ఆ తర్వాత ఆ శ్లోకాన్ని చదవమని చెప్పాలి. అప్పుడు అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉదాహరణకి వినాయకుని శ్లోకాలు అంటే ప్రసిద్ధమైన 2 శ్లోకాలు తీసుకుందాం. ఇక్కడ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతి అని ఉంది. ఇక్కడ పిల్లలకి చెప్పాలి శుక్లాం వరధరం అంటే ఏమిటి. శుక్లాం అంటే శుక్ల అంటే తెల్లని, అంబర అంటే వస్త్రాలు, ధరం అంటే ధరించినవాడు అంటే వినాయకుడు తెల్లని వస్త్రాలు ధరించినవాడు అని చెప్పి, విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని చెప్పాలి. మన విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. శశివర్ణం చతుర్భుజం, శశివర్ణం అంటే శశి అంటే చంద్రుడు లాంటి, వర్ణం అంటే అంత వర్చస్సు కలిగిన వాడు, చతుర్భుజం అంటే 4 చేతులతో పాటు 4 దిక్కులకు, అలాగే 4 వేదాలకి ఆయన అధిపతి, సర్వము ఆయన ఆధీనంలో ఉంది అని చెప్పాలి. అలాగే ప్రసన్నవదనం జాయేత్, ఎప్పుడూ ప్రసన్నుడుగా ఉంటాడు వినాయకుడు. అటువంటి వినాయకుడు నేను పూజిస్తున్నాను. సర్వ విఘ్నోపశాంతే అంటే అన్ని అడ్డంకులు తొలగిపోవాలని నేను వినాయకుడిని పూజిస్తున్నాను. ఇప్పుడు అడ్డంకులు ఎందుకు తొలగిపోతాయంటే వినాయకుడు చాలా ప్రసన్నంగా ఉన్నాడు కాబట్టి, శాంతంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎటువంటి అడ్డంకులను తొలగించగలరు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలని పిల్లలకి చెప్పాలి. అలాగే 2వ శ్లోకంలో అగజానన పద్మార్కం గజానన మహన్నిశం. అలాగే చాలామంది మనం ఏం చేస్తామంటే అనేక దంతం భక్తానం అంటాం. లేదు, అక్కడ అనేక దం దగ్గర ఆపాలి. తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అగజానన అన్నప్పుడు అగజ అంటే పార్వతీదేవి, ఆనన అంటే ముఖము, పద్మార్కం అంటే కమలం లాగా, అర్కం అంటే సూర్యభగవంతుడు అంటే వెలిగిపోతూ ఉంది. పార్వతీదేవి యొక్క ముఖం వెలిగిపోతోంది. ఎందుకు వెలిగిపోతోంది? గజానన మహర్నిషం అంటే గజానుణ్ణి అంటే ఏనుగు ముఖం కలిగిన వినాయకుణ్ణి, మహర్నిశం అంటే పగలు రాత్రి ఎల్లవేళలా చూడడం వల్ల ఆ తల్లి యొక్క ముఖం వికసించిపోతోంది. అంటే ఏ తల్లి అయినా బిడ్డను చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అటువంటి వినాయకుడు అనేక దం అంటే ఎన్నో వరాలు, ఇక్కడ అనేక అంటే చాలా, దమ్ అంటే ఇచ్చువాడు, వరాలు ఇచ్చువాడు. తర్వాత తం భక్తానాం అని చెప్పాలి, ఎవరికి? తన భక్తులకి. అలా కాకుండా మనం అనేక దంతం భక్తానం అంటే అనేక దంతాలు ఉన్నవాడు వినాయకుడు అనే అర్థం వస్తుంది. అలా రాకుండా అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే, వినాయకుడికి ఏకదంతం ఉంది, అటువంటి వినాయకుడు నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఏకదంతం ఉన్నప్పుడు కూడా చెప్పాలి మన నాన్న 2 దంతాలు ఉన్నాయి. ఒక దంతము సమాజం కోసం, మంచి కోసం అని ఇచ్చాడు. మహాభారతం రాస్తున్నప్పుడు తన దంతాన్ని ఉపయోగించాడు. చాలా మంచి కార్యక్రమాలకు ఆయన ఇచ్చాడు అని చెప్పితే అప్పుడు పిల్లల్లో ఆ త్యాగ గుణం కూడా పెరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.